సార్ మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీదే ప్రణయ్ హత్య జరిగింది సార్. అక్కడ సీసీ కెమెరా విజువల్స్ తప్ప ఇంకేం లేవు, అది కూడా వెనక నుంచి ఉంది. మీరు ఎలాగ వాళ్ళని ట్రేస్ చేశారు? ఇది కేసులలో ఫస్ట్ మనకి వచ్చేది ఏంటంటే అతను ఓన్లీ నరకటం మనం చూసాం, అది వీడియో. అది కూడా అంత క్లియర్గా ఉండదు. నరికిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకేమీ ఆధారాలు ఉండవు. కాల్ డేటాలో కూడా అక్కడ అతను తోటి మారుతిరావుతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేది ఏమి ఉండదు. సో న్యాచురల్గా మనకి అతను ఎవరు, ఈ మారుతిరావు కనెక్ట్ ఏంటి అనేది కూడా మనకి ఎస్టాబ్లిష్ చేయడానికి కాంటాక్ట్స్లో కాల్ డేటాలో కూడా చూస్తే ఎవడో తెలియదు. మనం ఏదన్నా నార్మల్ టవర్ డేటాని తీస్తే కనుక నార్మల్ టవర్ డేటాలో కూడా మనకి అర్థం కాదనమాట. బట్ మా డౌట్ డెఫినెట్గా మారుతిరావు మీద డౌట్ ఉండింది. బట్ మారుతిరావు ఆ టైంలో హైదరాబాద్కి వెళ్ళాడు. యాక్చువల్గా అసలు కలెక్టరేట్కి వచ్చి ఎస్పీ ఆఫీస్కి కూడా రావాలని ఏదో ప్లాన్ చేసుకున్నాడు. వచ్చి ఏదో కలిసి వెళ్ళాలి, ఏదో పని మీద అన్నట్టు. అంటే ముందుగా అంటే ఆలిబీ అంటాం అన్నాడు. అంటే ఆ టైంలో నేను లేను అక్కడ, నేను ఇక్కడే కలెక్టరేట్లో ఉన్నానని చెప్పి చూపించడానికి. బట్ ఎప్పుడైతే కనుక అతను ఈ మర్డర్ అయింది కొంచెం భయంతో మాడుగులపల్లి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు అనమాట. అంటే అక్కడ వస్తూ నల్గొండకు వస్తూ రాకుండా ముందే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నాడు. సో అతను మర్డర్కి కొంత టైం ముందే హైదరాబాద్కి వెళ్ళి అక్కడే ఉన్నాడు అనేది మనకి అక్కడ వచ్చినటువంటిది. సో ఇట్ వాజ్ అ ప్రీ ప్లాన్డ్ అండ్ ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అనమాట అది. సో అంటే చాలా పద్ధతిగా పగడ్బందీగా ఇతను ప్లాన్డ్గా చేసినటువంటి మర్డర్ ఇది. ఇతను కాన్స్పిరసీలో ఇదంతా ఉన్నది. సో మేము అక్కడ న్యాచురల్గా మారుతిరావుని కూడా అతని నుంచి విచారణ చేస్తే అతనికి ఏం కాంటాక్ట్స్ ఉండవు. కొంత లోకల్ ఇన్పుట్ తీసుకుని అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది కొంత తీసుకున్నప్పుడు ఒకటి రెండు కొంత ఇన్ఫర్మేషన్స్ వచ్చాయన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్స్ని ట్యాప్ చేసినప్పుడు మనకి కరీం అనేవాడు బయటకు వచ్చిందనమాట. కరీం A5 కరీం పేరు వచ్చిన తర్వాత కరీం నుంచి మనం మెల్లిగా కనెక్ట్ అవ్వటం మొదలెట్టాం అనమాట. కరీం దగ్గర నుంచి కరీం కూడా పారిపోతూ మాకు దొరికాడు. కరీం నుంచి కనెక్ట్ చేసుకుంటూ మేము ట్రై చేసినప్పుడు కరీము అంటే అసలు ఏం జరిగింది అనేది అంత చూసినప్పుడు కరీం తర్వాత మాకంటే వచ్చిన సమాచారం ఇదంతా. తర్వాత వీళ్ళందరి నుంచి మనం ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళందరి దగ్గర నుంచి మనం అంటే ఇది జరిగింది ఏంటంటే ఇలా అనేసి అంటే కరీం నుంచి బహుశా వీళ్ళు మనకి స్టోరీ అంతా రావచ్చు అనే దాంతో ఇతని కోసం ట్రై చేసాం. ఈ లోపల తక్కిన వాళ్ళు కూడా మనకి వచ్చేసింది ఇన్ఫర్మేషన్ కూడా, ఇంటెలిజెన్స్ కూడా మేము తీసుకోవటం అంతా రకరకాల పద్ధతుల్లో సేకరించడం జరుగుతుంది కదా. చేసినప్పుడు కొంత ఇది ఉంది. బట్ అస్గర్ వాళ్ళు అనేది మాకు తర్వాత రావటం ఇన్ఫర్మేషన్ అంతా కూడా, దాన్ని తర్వాత వాళ్ళని మహారాష్ట్రలో పికప్ చేయటం, శర్మానేమో బీహార్లో పికప్ చేయటం, అక్కడ అరెస్ట్ చేసి అక్కడ బీహార్ పోలీసు సహాయ సహకారాలతో వాళ్ళని అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా జరిగిందనమాట. ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడు, క్లూ వదిలేస్తాడు. అసలు చేతికి మట్టంటకుండా అల్లుణ్ణి అంతం చేయాలనుకున్న మారుతిరావు హాస్పిటల్లో సీసీ కెమెరా ఉందని చూసుకోలేదంటారా? సీసీ కెమెరా తోటి మనకేం వచ్చింది ఏం లేదు లీడ్ అక్కడ. మీరు అది కూడా చూస్తే కనుక సీసీ కెమెరా తోటి వచ్చింది ఏం లేదు, బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది. ఆ సీసీ కెమెరా లేకున్నా కానీ కూడా మాకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఫైనల్గా ఎటు వచ్చి డౌట్ మారుతిరావు మీద ఉండింది. బట్ మారుతిరావు నుంచి మీకు ఇన్ఫర్మేషన్ తీయలేదు. మారుతిరావు చుట్టుపక్కల ఎవరు ఉంటారనేది కొంత దాని మీద ఇన్ఫర్మేషన్ నుంచే మేము మొదలెట్టాం అనమాట. సో మారుతిరావుని ఎందుకంటే అతను కొంత వయసు రీత్యా పెద్ద మనిషి అండ్ అక్కడ డబ్బున్న వ్యక్తి, అతన్ని మనం వెంటనే అతను ఏంటంటే నేను లేను అసలు హైదరాబాద్లో ఉన్నాను అంటాడు. ముందు అందుకోసం మనం ఇన్ఫర్మేషన్ తీయాలంటే కనుక అక్కడ పరిస్థితులు ఏంటి అనేది కొంత ఆరా తీసుకున్నప్పుడు అక్కడ మనకి కొంత కనబడుతుంది అనమాట. సో అది ఆ లోకల్ ఇంటెలిజెన్సే అది మనకి కీలకం అవుతుంది అనమాట ఎప్పుడైనా కానీ. సో చేసి తప్పించుకోవటం అది మనకి కాదు అన్నప్పుడు మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఉంటుంది ఒక వ్యక్తిని చంపాలంటే కనుక మోటివ్ ఎవరికి ఉంటుంది? అది ఓన్లీ కొంతమందికే ఉంటుంది. అంత బలమైన మోటివ్ ఎవరికి ఉంటుంది అనేది ఫస్ట్ వెతుకుతాం అనమాట. వెతికినప్పుడు అందుకోసం ఎఫ్ఐఆర్లోనే మనకి మారుతిరావు పేరు వచ్చేస్తుంది అనమాట. ఎఫ్ఐఆర్ డ్రాఫ్టింగ్ చేసినప్పుడే సో వాళ్ళ తండ్రి బాలస్వామి ఇస్తాడు, వాళ్ళ అనుమానం మాకు మారుతిరావు తండ్రితో అనేది ఎఫ్ఐఆర్లోనే వచ్చేస్తుంది. సో అంటే ఉన్నది. బట్ ఈ ఆస్పెక్ట్స్ అన్ని తీయడానికి కొంత టైం పట్టింది. ఒక ముందు ఎవరెవరు దీంట్లో ఉన్నారు, అసలు ఎవరు ఇన్వాల్వ్ అయినారు ఇదంతా నేను తెలుసుకోవటానికి. జనరల్గా ఇస్తారు చాలా ఎఫ్ఐఆర్స్లో కూడా వెంటనే వాళ్ళు ఏది వీళ్ళనంటే కొన్ని సందర్భాలు వేరే వాళ్ళు తేలిన సందర్భాలు కూడా ఉంటాయి. బట్ ఇక్కడ మేము అనుకున్న లైన్లో వెళ్ళినప్పుడు కొంత ఇమీడియట్గా ట్రేస్ అవుట్ అవ్వటం కూడా జరిగిందనమాట. బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత సూయిసైడ్కి ముందు మారుతిరావు ఎప్పుడైనా మీతో మాట్లాడాడా సార్? బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత పోలీస్ కస్టడీలోకి తీసుకున్నప్పుడు అంటే మేము అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడాము, పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు కూడా మాట్లాడాము. తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత కూడా అతన్ని
ఒకసారి బెదిరిస్తున్నాడు అనే దాంతో దాని మీద కూడా ఇంకో కేసు కూడా పెట్టాం. అది కూడా అప్పుడు కూడా పిలిచి మాట్లాడాం. నేను 2-3 సందర్భాలు మాట్లాడినప్పుడు ఫస్ట్లో కొంత ఏమి స్టార్టింగ్లో తప్పు చేయనట్టు, అంటే తప్పు అతను చేసింది రైటే అనేటట్టు అతను సమర్థించుకునే ధోరణిలో ఉన్నవాడు. మెల్లిగా అతనిలో కనపడ్డదనమాట. అంటే ఆ ఫీలింగ్స్ అనేది లేదు, కొంత అంటే నా బిడ్డ కోసం నేను చేశానని ఉన్నాడు. బట్ అప్పుడు స్పష్టంగా అడగటం కూడా జరిగింది, నీ బిడ్డ కోసం నువ్వు చేసినప్పుడు వేరే బిడ్డ నువ్వు ఎలా చంపుతావు అని చెప్పేసి. వేరేవాడు కూడా ఒక తండ్రికి బిడ్డే కదా అతను కూడా. సో అతన్ని నువ్వు ఎలా చంపుతావు? నీ బిడ్డని మీద నీకు ప్రేమ ఉండొచ్చు, అతని బిడ్డ మీద అతనికి ప్రేమ ఉంటుంది కదా అన్నప్పుడు కూడా అతనిలో కొంత రిమోర్స్ అనేది, అంటే అతనిలో కొంత అది ఉన్నది. అంటే థింకింగ్లోకి వెళ్ళాడు, ఆలోచనలో పడ్డాడు. అంటే అతను అంతా యాక్చువల్గా నాకు అనిపించింది ఏంటంటే డబ్బు, ఇట్లా ల్యాండ్ ఇష్యూసు, రియల్ ఎస్టేటు దాంట్లో ఉన్నాడేమో. కానీ ఒక మనిషికి అంటే ఒక బేసికల్గా ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి ఒక హ్యూమన్గానో ఒక ఇండివిజువల్గానో అంత పరిపక్వత లేదని నాకు అనిపించింది అనమాట. అంటే బేసికల్గా అతను అంత ఎడ్యుకేషన్ కూడా బ్యాక్గ్రౌండ్ లేదు, ఆర్ లేకపోతే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు చాలామంది చాలా మంచి మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ లైన్లో. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ డీలింగ్ ఎలా చేశాడో, ఒక డబ్బు ఉన్నదాన్ని ఎలా అయితే హ్యాండిల్ చేస్తారో అలానే భార్య అనేవాడు కనెక్ట్ అవ్వటం. ఆ భార్య అనేవాడు ఈ ల్యాండ్ డీలింగ్స్లో ఉన్న ద్వారానే అతనికి పరిచయం. భార్య కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అస్గర్ కనెక్ట్ కావటం అండ్ ఈ శర్మ కనెక్ట్ కావటం, ఇదంతా కూడా ఒక నేర సామ్రాజ్యంలో వీళ్ళంతా ఆరితేరిన వాళ్ళు వీళ్ళందరూ, వాళ్ళతోటి కనెక్ట్ అవ్వడానికి భూదందాలు కారణం అనమాట అక్కడ. సో అలా కనెక్ట్ అవ్వటం ఇతను అలానే హ్యాండిల్ చేశాడు. ఫస్ట్ నుంచి కూడా ఇష్యూని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది అనుకునే ధోరణితో ఉన్నాడు. కానీ ఇంకా వేరే కోణంలో ఎలా చేయాలనేది కూడా ఆ రెండవ కోణం ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది కూడా ట్రై చేసింది కనిపించలేదు అనమాట.